ప్రతి జీవి ఒక చిన్న అణువు నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న సెల్ నుంచి. ఒక చిన్న వేప గింజనేస్తే ఎంత పెద్ద వేప వృక్షం ఎట్లా వస్తుందో, రూట్స్ నుంచి వాటర్ తీసుకోవడం, ఆ లీవ్స్లో బ్రాంచెస్ రావడం, సన్లైట్ రావడం, ఫోటోసింథసిస్ కావడం ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో, సేమ్ విధంగా ప్రతి జీవిలోనూ సెల్ నుంచి మల్టిపుల్ టిష్యూస్ ఫామ్ అయిపోయి అట్లా మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్ ఫామ్ అయిపోతాయి. మనం కూడా అంతే. దీని అర్థం ఏంటంటే ప్రతి ఆర్గన్ సిస్టమ్ ఇంటర్లింక్డ్గా ఉంటుంది అన్నమాట. మనం తినే ఆహారం, మనం ఏది తింటామో మన లోపలికి వెళ్ళిపోయి అదంతా మన సిస్టమ్ అయిపోతుంది. ఈ గత 20-25 ఇయర్స్ నుంచి స్ట్రెస్ అని, యాంగ్జైటీ అని, డిప్రెషన్ అని, లోన్లీనెస్ అని, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. అంటే దీని అన్నిటికీ మూల కారణం ఏంది? మనం లోపలికి ఏం తీసుకుంటున్నాం? ఫుడ్లా కనిపించే మరో ఫుడ్ని తీసుకుంటున్నాం. దానివల్ల అది లోపలికి వెళ్ళిపోయి మన గట్ లోపల ఏమేం చేంజెస్ చేస్తున్నాయో మనకు తెలియదు. బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్ సెరటోనిన్. సెరటోనిన్ ఎక్కడ సెక్రెట్ అవుతుంది? 95% అంటే పేగుల్లో ఉండే నార్మల్ బ్యాక్టీరియా నుంచి సెక్రెట్ అవుతుంది. నార్మల్ బ్యాక్టీరియాని మనము నార్మల్గా ఉంచటం లేదు, నాలుకకి నచ్చింది తినేస్తున్నాం. సో అది లోపలికి వెళ్ళి ఆ సెరటోనిన్ లెవెల్స్ అనేవి ఏవైతే ఈ బ్యాక్టీరియా గట్లో ప్రొడ్యూస్ చేస్తాయో ఆ బ్యాక్టీరియా నాశనం అయిపోతున్నాయి ఈ ఫుడ్స్ వల్ల. అందుకే ఈ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడుతుంది. సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇది ఒక్కటే హార్మోన్ కాదు, బాడీలో ఉన్న ప్రతి హార్మోన్ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయండి. ఆ ఇంటర్లింక్ నుంచి మనం ఏ ఫుడ్ తీసుకుంటే మనకి హెల్తీ ఉంటుందో మనకు తెలుసు. అదే తీసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాము. ఈ డిప్రెషన్లు, లోన్లీనెస్లు, ఈ యాంగ్జైటీలు ఇవన్నీ ఉండవని నేను ఖచ్చితంగా రాసిస్తాను.